ముఫాసా ద లయన్ కింగ్ రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. అంటే తెలుగు, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ భాషల్లో తెలుగులో ఇండియాలో ఎక్సలెంట్గా ఉన్నాయి కలెక్షన్స్. ఇండియాలో ఈ సినిమాకు 70 కోట్లు నెట్ వచ్చింది ఇప్పటి వరకు 8 రోజుల్లో. మొదటి వారంలో 8 రోజుల్లో 70 కోట్లు అనేది అద్భుతం అని చెప్పాలి. సో త్వరలోనే 100 కోట్లు కొడుతుంది ఇండియాలో ఈ సినిమా. అందులో సగం వరకు మన తెలుగు నుంచే వచ్చే కలెక్షన్స్ బికాస్ ఆఫ్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ చెప్పడం, డబ్బింగ్ చెప్పడం. తెలుగులో అద్భుతంగా ఉంది ఈ సినిమా. చూడకపోతే చూడండి ఒకసారి. ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా మేజర్గా అమెరికా సినిమా కాబట్టి యూఎస్ఏలో చూసుకుంటే మొదటి వారంలో అంటే 8 రోజుల్లో ఈ సినిమా 76 మిలియన్ వచ్చింది. తక్కువే. 76 మిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 600 కోట్లు వచ్చాయి అంతే అమెరికాలో, యూఎస్ఏ అండ్ కెనడా కలిపి. తక్కువే ఉన్నాయి ఎందుకో మరి. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి చూస్తే, ఇండియాతో సహా కలిపి చూస్తే 150 మిలియన్ వచ్చింది, డబల్ వచ్చింది. అంటే ఒక 1200 కోట్లు వచ్చాయి ఇక్కడ. 1200 కోట్లు కరెక్ట్. అలా ఓవరాల్గా చూసుకుంటే మొదటి వారం కాదు 8 రోజుల్లో ముఫాసా సినిమా ప్రపంచవ్యాప్తంగా 226 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 1800 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి 200 మిలియన్ డాలర్లు, అంటే 1600 కోట్లు. అంటే బడ్జెట్ వెనక్కి వచ్చినట్టు ఈ మొదటి వారంలో 8 రోజుల్లో. అంటే యాక్చువల్గా ఈ మొదటి వారంకే సినిమా 500 మిలియన్ కలెక్ట్ చేసిందాల్సింది, 500 మిలియన్ చేసిందాల్సింది. ఎందుకో మరి కలెక్షన్స్ లేవు. ఎస్పెషల్లీ మేజర్ మార్కెట్ అయినా అమెరికాలోనే లేవు సినిమా కలెక్షన్స్. సో ఇంకా న్యూ ఇయర్ ఉంది, హాలిడేస్ ఉన్నాయి, హాలిడే పీరియడ్. సో నాకు తెలిసి 500 మిలియన్ డాలర్ అయితే వచ్చేస్తుంది సినిమాకి ఈజీగా. 500 మిలియన్ మార్క్ టచ్ అవుతుంది, అంటే బడ్జెట్ పైన వచ్చేస్తుంది. సినిమా హిట్ అనిపించుకుంటుంది. బట్ ఈ సినిమాకి అట్లీస్ట్ 1 బిలియన్, యాక్చువల్ చెప్పాలంటే 1.5 బిలియన్ రావాల్సిన సినిమా, బట్ 500 మిలియన్ దగ్గర ఆగిపోతుంది. మరి చూడాలి మరి లాంగ్ రన్లో ఏమైనా కలెక్షన్స్ వస్తాయేమో. బట్ తెలుగులో మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్స్ వచ్చాయి బికాస్ ఆఫ్ మహేష్ బాబు. అది మన ముఫాసా ద లయన్ కింగ్ రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 226 మిలియన్ డాలర్లు, అంటే 1800 కోట్ల గ్రాసు. అంటే ఆల్మోస్ట్ మన పుష్పకు కూడా అలాగే ఉంది, 1600-1700లో ఉంది. ఈ సినిమా బడ్జెట్ వచ్చి 200 మిలియన్ డాలర్లు, అంటే 1600 కోట్లు. ఇంకా సినిమా మరి హిట్ అనిపించుకోవాలంటే కనీసం 500 మిలియన్ అన్న టచ్ కావాలి. చూద్దాం మరి ఏమవుతుందో. ఇండియాలో మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, 70 కోట్లు నెట్. అందులో మేజర్ పార్ట్ మన తెలుగు నుంచే. 100 కోట్లు అయితే కన్ఫర్మ్డ్ తెలుగు మన ఇండియా వరకు. ఓకే, బాయ్.